హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎన్నో దశాబ్దాల కల అనమాట ఆంధ్రప్రదేశ్ జనాలకి. సో అది జరుగుతాంది అని ఒక మాదిరిగా పోతా ఉందన్నమాట అది. సో ఓకే. ఫైనల్‌గా దాని మీద మంచి ప్రోగ్రెస్ అయితే ఉంది. అది ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఎప్పటికి పూర్తి చేస్తామంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం గణాంకాలతో సహా మనం మాట్లాడుకునే ముందల నేను మన వ్యూయర్స్‌ని కోరుకునేది ఏందంటే, ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే నిన్న బాబు గారు అదే మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటన చేశారు. అక్కడ చేసి కాపర్ డ్యామ్‌ని అయితేనేమి డయాఫ్రామ్ వాల్ అయితేనేమి ఇంకా అవే ఇవి సందర్శించి దాని మీద కొంచెం ఎమోషనల్గానే మాట్లాడాడు. ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లుగా ఆ పోలవరం ప్రాజెక్ట్ కోసం. సో కాస్త ఎమోషనల్ అయితే అయ్యాడు. పర్వాలేదు, ఆయన నేనేం కష్టపడట్లేదు అని అనట్లేదు. చాలా కష్టపడ్డాడు పాపం ఆ ప్రాజెక్ట్ కోసం. కాకపోతే ఇక్కడ ఆయన 2014, 19 కాలంలో వాళ్ళు చెప్తున్నట్టుగా సుమారు 67 నుంచి 70 దాకా కంప్లీట్ చేశామని చెప్తున్నారు. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ఈళ్ళు ఎవరు ఏమన్నప్పటికీ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంచెం బాధపడినప్పటికీ వాళ్ళైతే మాత్రం పోలవరాన్ని పట్టించుకున్నదే లేదు. అస్సలు పెద్దగా తెలిసిందే కదా, రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ పిలవటం కాంట్రాక్టర్స్ని, మళ్ళీ బిడ్డింగ్లు వేయటం, అలా ఏదో సాగదీసుకుంటా వచ్చిండ్రు కానీ దాని మీద అయితే పెద్ద ప్రోగ్రెస్ లేదు. ఇంకా చూసామన్నమాట. అప్పట్లో 2 మంత్రులు పనిచేశారు, ఇరిగేషన్ మంత్రులు. ఒకటి అనిల్ కుమార్ యాదవ్, 2 అంబటి రాంబాబు. అనిల్ కుమార్ యాదవ్ అయితే అసెంబ్లీలోనే చెప్పాడు, మామూలుగా కాదు, ఇంత ఆయన ఉంటుంది కదా లౌడ్ మౌత్ వేసుకొని అదేంది విల్ కంప్లీట్ కమిటెడ్ అని కొంచెం పెద్ద డైలాగులు వేశారు. తర్వాత దాన్ని అది అవ్వలేదు, విపరీతంగా ట్రాల్ చేశారు జనాలు. ఆ తర్వాత ఇంకా అంబటి రాంబాబు వచ్చాడు, ఆయన మార్చేసారు 2వ విడతలో. ఆయన అయితే పోలవరం ప్రాజెక్టు చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, అది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అని మంచి ఆయన కూడా మంచి ఫండే ఇచ్చాడు పోలవరం ప్రాజెక్ట్ మీద. అది ఎందుకు అర్థం కాదు, ఏం అంత పెద్ద కాంప్లికేట్ కాదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. కాకపోతే మనకి కనుక ఎల్ఈడి స్క్రీన్ లేదు. ఎల్ఈడి స్క్రీన్ కానీ ఉంటే ప్రాపర్గా అసలు పోలవరం ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా నేను చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సరే, ఖచ్చితంగా ఎప్పటికైనా కానీ నేను మంచిగా విజువలైజ్ చేసే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదొకటి. సో సరే, ఇదంతా ఒక పక్కన పెడితే మరి ప్రస్తుతం యొక్క స్టేటస్ ఎలా ఉంది అనుకుంటే పోలవరం ప్రాజెక్టుది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం 88% అయితే అయిందండి. ఇంకా ఇది ఈ 18 నెలల్లో 13% చేశారు వాళ్ళు. గత 5 నెలల్లో 2% చేసినట్లు చెప్పారు. అంతకుముందు అయితే 70-72% అయినట్లుగా చెప్పారు. సో బట్ చూసుకుంటే కూడా పోలవరం ప్రాజెక్ట్ పైన మొత్తానికి అయితే ఎయిర్ వ్యూ కానీ ఇవన్నీ చూసినా కానీ ఒక కొలిక్కి వచ్చినట్లయితే ఉంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం 2000 అదే మామూలుగా రేపు గోదావరి పుష్కరాలు వస్తాయి చూసారా, పుష్కరాల్లోపు కంప్లీట్ చేయాలని అంటున్నారు. సరే, పుష్కరాల్లోపు కొంచెం అయినా కాకపోయినా వాళ్ళ టార్గెట్ అయితే 2027 జూన్ అంటున్నారు. 2027 జూన్ కాకపోయినా 2027 డిసెంబర్కైనా కానీ చాలా చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట అది గవర్నమెంట్కి. అసలు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం లాగా పనిచేస్తున్నారు ఈ గవర్నమెంట్. అది పోలవరం వచ్చేసి 2027 జూన్ నాటికి 2028 నాటికి అమరావతి మొదటి ఫేజ్ని కంప్లీట్ చేయాలని చాలా కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. నేను కూడా దేవుణ్ణి మనసావాచ కోరుకుంటున్నాను, పోలవరం కంప్లీట్ అవ్వాలా, అమరావతి కంప్లీట్ అవ్వాలా, మంచిగా పెట్టుబడులు రావాలా, ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందాలని. మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా చూసి తప్పకుండా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.